అందరికీ నమస్కారం. మరి ఈరోజు సినిమా విషయాలేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీ విషయంలో లేడీ సూపర్ స్టార్ నయనతార తమిళ స్టార్ నటుడు ధనుష్ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. నయన్ డాక్యుమెంటరీలో పర్మిషన్ లేకుండా నేను రౌడీనే మూవీలోని 3 సెకండ్ల క్లిప్పింగ్ ను వాడుకున్నారంటూ ధనుష్ నయన్ దంపతులపై మద్రాసు హైకోర్టులో 2 రోజుల క్రితం దావా వేశారు. దీనిపై నయన్ తరపు లాయర్ తాజాగా స్పందించారు. డాక్యుమెంటరీలో ఎలాంటి కాపీరైట్ ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు. డాక్యుమెంటరీలో వినియోగించిన విజువల్స్ సినిమాలోనివి కావని తెలిపారు. అవి బీటీఎస్ కు సంబంధించినవని స్పష్టం చేశారు. అది వ్యక్తిగత లైబ్రరీలో భాగమని తెలిపారు. కాబట్టి అది ఉల్లంఘన కిందకు రాదని ఆంగ్ల మీడియాతో అన్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి మద్రాసు హైకోర్టులో తదుపరి విచారణ డిసెంబర్ 2న జరగనుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు విజయ్ దేవరకొండ ఓ స్పెషల్ గిఫ్ట్ పంపించారు. తన రౌడీ బ్రాండ్ కలెక్షన్స్ నుంచి ప్రత్యేకంగా డిజైన్ చేసిన టీ-షర్ట్లను బన్నీకి పంపారు. వాటిపై పుష్ప పేరు ప్రత్యేకంగా రాయించారు. ఆ గిఫ్ట్ అందుకున్న అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా విజయ్ కు థ్యాంక్స్ చెప్పారు. నా స్వీట్ బ్రదర్, నీ ప్రేమకు కృతజ్ఞతలు అని ఆ టీ-షర్ట్ల తాలూకు ఫోటోను బన్నీ పంచుకున్నారు. దానికి విజయ్ లవ్ యూ అన్నా, మన సంప్రదాయాలు కొనసాగుతాయని రిప్లై ఇచ్చారు. దీంతో ఇద్దరు హీరోల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ కామెంట్ చేస్తున్నారు. నరేష్ గారు చెప్పండి. సురేష్ గారు నమస్కారం అండి. చెప్పండి. నమస్కారం అండి. మీ నొలగ మంచు బాగుందా, కంఫర్టబుల్ గా ఉందా? ఏదండి నొలగ మంచు బాగుందా, కంఫర్టబుల్ గా ఉందా అంటే తిరిగిపోయింది. వచ్చండి మీరు కూడా సాయంత్రం కూర్చుందాం. సరే, ఎప్పుడైనా మీ కెరియర్ లో అంటే నాన్నగారు చిన్నప్పుడు విలేజ్ లో ఉండి నొలగ మంచం మీద పడుకుని ఆయన పెరిగారు నాకు తెలిసి. సో అలా ఎప్పుడైనా నొలగ మంచం మీద కూర్చోవడం జరిగింది? ఇదే ఫస్ట్ టైమా? ఎప్పుడు చాలాసార్లు అయిందండి. చాలాసార్లు సినిమాలు కూడా చేసాం. గమ్యం సినిమాలో మొత్తం క్యారెక్టర్ ఇక్కడ పడుకున్నట్టాడు కదండి. సో అలవాటు ఉన్నాయండి. మరీ నేను అంత బాగుంది గోల్డెన్ స్పూన్ ఏం కాదులేండి. అది ఎరగొట్టారు, నొలగ మంచం ఎరగొట్టారు మాట. అయితే అంటే మన హైట్ కి సరిపోవు. 60 సినిమాలు పైగా మీరు చేశారు. 60 సినిమాలు పైగా చాలా సినిమాలు చేశారు. అయితే ఎన్నో క్యారెక్టర్ చేశారు. కానీ 3 సంవత్సరాల క్రితం ఏ డేట్న మీకు ఈ కథ చెప్పారో గుర్తు పెట్టుకుని మరి ఆ డేట్ కూడా మెన్షన్ చేస్తూ ఆ రోజు విన్న కథ ఇది, అంత గొప్ప కథ అని అలా చెప్పడం అనేది నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇన్ని సినిమాలు చేసిన తర్వాత. సో మీ రియల్ లైఫ్లో ఇలాగ ఎన్నో సరిదిద్దుకోని తప్పులు, ఇందాక ఎమోషనల్గా డైరెక్ట్గా చాలా అద్భుతంగా మాట్లాడారు, అది రియల్గా జరిగింది. అది మీ రియల్ లైఫ్లో సరిదిద్దుకోని తప్పు మీరు ఎప్పుడు ఏమైనా చేశారా? అలా ఎప్పుడైనా మీరు బాధపడే సంఘటన ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి. చాలా సందర్భాల్లో అంటే ఎప్పుడు కొన్ని నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవటం వల్ల చేసిన సినిమాలు ఉన్నాయండి. అది చేస్తుండకపోతే నా కెరీర్ ఇంకొక రకంగా ఉండేది అనుకున్న ఇది కూడా ఉన్నాయి. అండ్ డెఫినెట్గా చాలా ఉన్నాయి. అండ్ ఒకటి ఏంటంటే చాలాసార్లు చెప్పాను నేను, మా ఫాదర్ ఆ రోజు హాస్పిటల్లో ఉన్నారు. ఆ రోజు నాకేంటంటే దాదాపు 56 మంది ఆర్టిస్టులు ఆ షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ ఒక్కరోజు నేను షూటింగ్ వెళ్ళకపోతే బాగుండేది అనిపించిందండి. ఇప్పటికీ అది రిగ్రెట్ ఉంటుంది. ఎప్పుడైనా మీ కెరియర్ లో అంటే నాన్నగారు చిన్నప్పుడు విలేజ్ లో ఉండి నొలగ మంచం మీద పడుకుని ఆయన పెరిగారు నాకు తెలిసి. సో అలా ఎప్పుడైనా నొలగ మంచం మీద కూర్చోవడం జరిగింది? ఇదే ఫస్ట్ టైమా? ఎప్పుడు చాలాసార్లు అయిందండి. చాలాసార్లు సినిమాలు కూడా చేసాం. గమ్యం సినిమాలో మొత్తం క్యారెక్టర్ ఇక్కడ పడుకున్నట్టాడు కదండి. సో అలవాటు ఉన్నాయండి. మరీ నేను అంత బాగుంది గోల్డెన్ స్పూన్ ఏం కాదులేండి. అది ఎరగొట్టారు, నొలగ మంచం ఎరగొట్టారు మాట. అయితే అంటే మన హైట్ కి సరిపోవు. ఈ సంవత్సరం హనుమాన్ జనవరిలో హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. అలాగే ఇప్పుడు క్రిస్మస్ ఇయర్ ఎండింగ్ అవుతుంది. సో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు ఈ సినిమాతో. అవును, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆబ్వియస్లీ స్టార్ట్ చేసినప్పుడు హనుమాన్తో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎండింగ్లో బచ్చలో మళ్ళీ అని ఒక మంచి సినిమా మళ్ళీ ఒక పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటాను. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోలు భామ అంజలి ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయనుండగా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది శంకర్ టీం. గేమ్ చేంజర్ నుంచి తాజాగా లాంచ్ చేసిన 3వ సాంగ్ నానా హైరానా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ కలర్ఫుల్ గా సాగుతూ విజువల్ ట్రీట్ పక్కా అని చెబుతోంది. మరోవైపు ఇప్పటికే రిలీజ్ చేసిన రామచ్చా జరగండి సాంగ్ కు నెట్టింట మంచి స్పందన వస్తుంది. అప్పుడే 4వ పాట విడుదలతో పాటు ట్రైలర్ అప్డేట్ కు సంబంధించిన వార్త అభిమానులను ఫుల్ ఖుషి చేస్తుంది. తాజా సమాచారం ప్రకారం 4వ సింగిల్ డిసెంబర్ 2వ వారంలో రాబోతుంది. జనవరి 1వ వారంలో ట్రైలర్ ను లాంచ్ చేయబోతున్నారు. 4వ పాట రామ్ చరణ్ అంజలి కాంబినేషన్ లో వచ్చే మెలోడీ సాంగ్ అని తెలుస్తుండగా ఇది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రాబోతుందట. అయితే మేకర్స్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, మఖిష్ తిరుమేని కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం విడముయర్చి. ఈ మూవీ టీజర్ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. థ్రిల్లింగ్ అంశాలతో టీజర్ ఆసక్తికరంగా ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2025 పొంగల్ సందర్భంగా విడుదల కానుంది. అజిత్ కుమార్తో మరోసారి త్రిషా కృష్ణన్ జత కడుతున్న ఈ మూవీలో ఇతర కీలక పాత్రలో సీనియర్ యాక్టర్ అర్జున్, హీరోయిన్ రిజినా కసాండ్రా నటిస్తున్నారు. అలాగే యువ సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచంద్రన్ బాణీలు అందిస్తున్నారు. అక్కినేని ఇంట పెళ్లి సందడి మొదలైంది. నాగచైతన్య, శోభితల వివాహం వచ్చే నెల 4న జరగనుంది. ఈ క్రమంలోనే తాజాగా హల్దీ వేడుక సంప్రదాయబద్ధంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాబోయే వధూవరులకు బంధువులు మంగళ స్నానాలు చేయించారు. అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్య, శోభితల వివాహం జరగనున్న విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ ఎలాంటి ఆర్భాటాలకు తావివ్వకుండా సింపుల్ గా వివాహం చేసుకోబోతున్నట్లు తెలిపారు. నితిన్ గారు, సురేష్ గారు చెప్పిన లాంగ్ టైం. నమస్కారం. ఏం లేవు, ఉన్నవాడి దగ్గర కొట్టి లేనివాడి దగ్గర పెట్టడం, అది జరుగుతుంది చాలా సినిమాలు. ఈ సినిమాలో మీరు దోచుకున్న డబ్బులు ఇందాక ఆడియన్స్ దగ్గర దోచుకుని ప్రొడ్యూసర్కి ఇస్తారని చెప్పారు కదా, సో మీరు ఎవరికి ఇస్తారు అంటే సినిమాలో రియల్గా కాదు, సినిమాలో ఇప్పుడు చెప్పేస్తే మరి స్టోరీ వస్తుంది బయటికి. కానీ మీరు అన్నట్టు ఈ పాయింట్ చాలా అంటే ఇట్స్ వెరీ ఏజ్ ఓల్డ్ పాయింటే, బట్ దాన్ని కొత్త స్పిన్తోని, కొత్త ట్రీట్మెంట్తోని, కొత్త స్క్రీన్ ప్లేతో హీ రోట్ ఇట్ వెరీ ఎంటర్టైనింగ్లీ. సో డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది సినిమా డెఫినెట్లీ. శ్రీలీల గారు, శుభోదయం అండి. సంతోషం సార్. మీరు ఇంకెక్కడ చూసినప్పుడు శ్రీలీల సౌండింగ్ మొత్తం మారు మోగిపోతూ ఉంది మొత్తం. సో పర్టికులర్గా మీ నటనని, మీ డాన్స్ డామినేట్ చేస్తుంది అంటే ఏం చెప్తారు? దెబ్బలు పడతారు రాజా, దెబ్బలు పడతారు. లీలా ఫిక్స్ అవుతుంది. మంచి క్వశ్చన్ అడిగితే, కంఫర్టబుల్ క్వశ్చన్ అడిగితే వన్ మోర్ టైం అంటదంట. అది కూడా అది కూడా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఐ థింక్ మీరు అన్నట్టు ఖచ్చితంగా అండి, ఐ అగ్రీ విత్ ఇట్. అండ్ అందుకే ఈ ఇయర్ సో నా ఎగ్జామ్స్ కోసం నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను, కపుల్ ఆఫ్ మంత్స్. అండ్ ఆ టైంలో కొంచెం స్క్రిప్టింగ్ మీద కూడా నేను నా నాలెడ్జ్ పెంచుకొని ఐ వాంట్ టు డూ మోర్ క్యారెక్టర్ ఓరియంటెడ్ థింగ్స్. నేను నిజంగా నటన నేర్చుకునే నాట్యం వల్ల ఐఎమ్ అ క్లాసికల్ డాన్సర్. సో అది నేను ఐ స్టిల్ వేర్ ఇట్ ప్రౌడ్లీ. కానీ యాక్టింగ్ అనేటప్పటికీ ఆబ్వియస్లీ యూ హ్యావ్ దట్ ప్యాషన్ ఇన్ సైడ్. అండ్ ఈ సినిమాలో నాకు ఎస్పెషలీ అందుకే ఆ ఛాన్స్ దొరికింది. అండ్ ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నాం కూడా. సో ఐ ఫెల్ట్ లైక్ ఐ ఫౌండ్ అ డైరెక్టర్ హూ వాజ్, అంటే ఆయన కూడా అదే జిస్ట్తో, అదే ఎనర్జీతో నీ యాక్టింగ్ గురించి మాట్లాడాలమ్మా ఈ సినిమాలో అని ఆయన అన్నారు. సో అది నాకు చాలా తృప్తి ఇచ్చిన విషయం. అండ్ ఎస్ అండ్ ఇందాక టీజర్ చూసినప్పుడు రకరకాల డిఫరెంట్ షేడ్స్ కనిపించాయి. అంటే ఎలాంటి షేడ్స్తో ఈ సినిమా లీనమై ఉంటుంది క్యారెక్టర్ అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాకే చూసారా టీజరు? ఇందాక చూసినప్పుడు మీరు ముందు చూడలేదన్నమాట. చూడలేదు, సారీ, నేను చూడలేదు, ఇందాకే చూసా. క్యారెక్టర్స్ రకరకాల క్యారెక్టర్స్ చేశారు, ఆ క్యారెక్టర్స్ గురించి చెప్పండి. యాక్చువల్లీ ఐ థింక్ ఇది నా ఇన్నిలో ఐ థింక్ ఇది నా ఫస్ట్ సినిమా ఏమో. అంటే ఒక సినిమాలో ఇన్ని గెటప్స్ చేయడం కానీ మామూలుగా జస్ట్ అంటే లవర్ బాయ్, ఫ్యామిలీ బాయ్ ఉంటుంది. సో ఫస్ట్ టైం వేసిన గెటప్స్ శాంటా క్లాస్ గెటప్ కానివ్వండి, లేదంటే అరబ్ షేక్ గెట్టింగ్ కానివ్వండి. సో ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్. ఇట్ వాస్ వెన్ ఐ వాస్ ప్లేయింగ్ దోస్ క్యారెక్టర్స్ నాకు చాలా బాగుంటుంది. So I thank Venki to write me such a nice character after Bhishma. నటుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. తాజాగా ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ న్యూ లుక్ కు సంబంధించిన ఓ ఫోటో షేర్ చేశారు. యాక్షన్ కోసం సిద్ధమా అని పేర్కొన్నారు. సింబా ఇస్ కమింగ్ అని హ్యాష్ట్యాగ్ జత చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మోక్షజ్ఞ కొత్త లుక్ పై సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. టాలీవుడ్ స్టార్ నటి సమాంథా తాజాగా హిందీ వెబ్ సిరీస్ సీటాడెల్ హనీ బన్నీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో శామ్కు జోడీగా బాలీవుడ్ స్టార్ నటుడు వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటించారు. ఈ నెల 7 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా చిత్ర బృందం సీటాడెల్ సక్సెస్ పార్టీని గత రాత్రి ముంబైలో ఘనంగా నిర్వహించింది. ఈ పార్టీలో శామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం పుష్ప ఇప్పటికే విడుదలైన పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టడమే కాకుండా ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా సిద్ధమవుతున్న చిత్రం పుష్ప ది రూల్. ఈ చిత్రానికి గాను ఉత్తమ నటిగా తనకు జాతీయ అవార్డు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు నటి రష్మిక. గోవా వేదికగా జరిగిన ఇఫీ ముగింపు వేడుకల్లో గురువారం రష్మిక సందడి చేశారు. పుష్ప ది రూల్ ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాతతో కలిసి ఆమె ఇందులో పాల్గొన్నారు. అక్కడి మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు. పుష్పరాజ్ సినిమా ఫైనల్ వర్క్ లో బిజీగా ఉన్నారు. అందుకే ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. మా చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి ఇక్కడికి వచ్చా అని తెలిపారు. గతంలో అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు వచ్చింది, ఈసారి మీకు వస్తుంది అనుకుంటున్నారా అని విలేకరి ప్రశ్నించగా వస్తుంది అనుకుంటున్నా అని నవ్వులు పూయించారు. ఇదే కార్యక్రమంలో ఆమె సూసేకి అగ్గిరవ్వ మాదిరి పాటకు స్టేజ్ పై స్టెప్లేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. తనకు రాజ్యసభ సీటు విషయమై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో చర్చించారన్న వార్తలపై జనసేన నేత నాగబాబు తాజాగా ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా మెగా బ్రదర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు. అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే. వ్యక్తిగత స్వార్థానికి అతను ఎప్పుడూ దూరంగానే ఉంటాడు. అతను ఎప్పుడూ సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్లి పోరాడతాడు. ఢిల్లీ వెళ్లింది మన రాష్ట్ర ప్రయోజనాల కోసమే, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. అలాంటి నాయకుడి కోసం నా లైఫ్ ని ఇవ్వడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. నా నాయకుడికి సేవ చేయడం తప్ప నాకు వేరే రాజకీయ ఆశయం లేదు అని నాగబాబు ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై జన సైనికులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అగ్ర కథానాయిక కీర్తి సురేష్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న నటికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో శేష వస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కీర్తి త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆమె స్వామివారిని దర్శించుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజకీయ నాయకుడిగా మారిన బిగ్ బాస్ ఫేమ్ నటుడు అజాజ్ ఖాన్ భార్య ఫాలన్ గులీవాలాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశీయురాలైన గులీవాలా ఉంటున్న జోగీశ్వరి ప్రాంతంలోని ఇంట్లో బుధవారం సోదాలు నిర్వహించిన కస్టమ్స్ అధికారులు పలు రకాల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేశారు. నెల రోజుల క్రితం అజాజ్ ఖాన్ స్టాఫ్ మెంబర్ సూరజ్ గౌడ్ 100 గ్రాముల మెఫెడ్రోన్ ను ఆర్డర్ చేసి పోలీసులకు దొరికిపోయాడు. అంధేరి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్న అజీజ్ ఆఫీసులో డ్రగ్స్ డెలివరీ కావాల్సి ఉండగా సమాచారం అందుకున్న పోలీసులు సూరజ్ ను అరెస్ట్ చేసి నార్కోటిక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. పార్సిల్ తన పేరున ఉన్నప్పటికీ అజాజ్ మేనల్లుడు ఫర్హాన్ వాటిని ఆర్డర్ చేసినట్టు ఇంటరోగేషన్ లో సూరజ్ తెలిపాడు. ఈ నేపథ్యంలో గురువారాలు జోగీశ్వరిలోని అజాజ్ ఖాన్ భార్య ఫాలన్ అజాజ్ గులీవాలా పేరున్న ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఫర్హాన్ 1 నంబర్ ప్రొడక్షన్ హౌస్ నిర్వహిస్తున్నట్టు ఇంటరోగేషన్ లో గులీవాలా తెలిపింది. కాగా గులీవాలా నివాసంలో నిర్వహించిన సోదాల్లో 136 గ్రాముల చరాస్, 33 గ్రాముల మెఫెడ్రోన్ ఖాళీ పౌచ్లు, 28 గ్రాముల మెఫెడ్రోన్ మాత్రలు, ఇతర మత్తు పదార్థాలు, 11 లక్షల నగదు లభించాయని, దీంతో ఆమెను అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. భార్య అరెస్టు నేపథ్యంలో ఇప్పుడు అజీజ్ ఖాన్ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు హఠాన్ మరణం పొందారు. ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఆమె ఒక ఎమోషనల్ నోట్ అభిమానులతో పంచుకున్నారు. సమంత జీవితంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు హఠాన్ మరణం పొందారు. మళ్లీ మనం కలిసే వరకు నాన్న అని కామెంట్ పెట్టిన సమంత హార్ట్ బ్రేక్ ఎమోజీ జోడించారు. జోసెఫ్ ప్రభు మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. సమంత తండ్రి జోసెఫ్ భార్యతో పాటు చెన్నైలో ఉంటున్నారు. ఈ న్యూస్ చిత్రవర్గాల్లో విషాదం నింపింది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా నివాసాల్లో ఈడీ అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టారు. పోర్న్ వీడియోలు తీసిన కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది. రాజ్ కుంద్రా నివాసంతో పాటు కార్యాలయాల్లోనూ ఈడీ తనిఖీలు చేపడుతుంది. సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఔత్సాహిక నటీనటులతో అశ్లీల చిత్రాలు తీయించి వాటిని విదేశీ యాప్ల్లో అప్లోడ్ చేసిన కేసులో రాజ్ కుంద్రాను 2021 జూన్లో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ముంబై పోలీస్ శాఖకు చెందిన ప్రాపర్టీ సెల్ పోర్న్ వీడియోలు చేస్తున్న ఓ ముఠాను పట్టుకోగా అప్పట్లో ఈ వ్యవహారం బయటపడింది. ఓటీటీ ప్లాట్ఫామ్ల కోసం షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నామన్న నెపంతో వాళ్లు పోర్న్ వీడియోలు తీస్తున్నట్లు గుర్తించారు. పోర్న్ వీడియోలు షూట్ చేసిన తర్వాత వాటిని ట్రాన్స్ఫర్ ద్వారా విదేశాలకు ఆ కామెంట్ను పంపిస్తారు. అయితే భారతీయ చట్టాల నుంచి తప్పించుకునేందుకు అశ్లీల చిత్రాలను అక్కడి యాప్స్లో అప్లోడ్ చేస్తారు. ఈ కేసును విచారిస్తున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఈ విషయాలు తెలిసాయి. ఈ వ్యవహారంతో ఉమేష్ కామత్ అనే వ్యక్తిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మహిళలు ఏ రంగంలో అయినా తమ ప్రతిభతో రాణించడానికి ఇప్పుడు ఆకాశమే హద్దు. ఎందరో ఇలా నిరూపించుకుని చరిత్ర సృష్టించారు. ఈ పరంపరలో ఎల్ఎల్బి చదువుకుని లాయర్గా తన వాదన వినిపించడానికి వస్తున్న గీత కథ ఇప్పుడు ప్రతి తెలుగు లోగిల్ని ప్రత్యేకంగా అలరించబోతుంది. ధైర్య సాహసాలతో ఆత్మవిశ్వాసంతో లక్ష్య సాధన కోసం నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఆచరించే స్టార్ మా సీరియల్ కథల పరంపరలో రానున్న గీత ఎల్ఎల్బి పూర్తిగా ఒక విలక్షణమైన కథ. బంధాలకు విలువ ఇచ్చి వాటిని నిలబెట్టాలనుకునే అమ్మాయి జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులు, తడబడినా నిలబడినా ఆ అమ్మాయి చేసే ప్రయత్నాలు, ఎదురైన రకరకాల మనుషులు అన్నీ కలిస్తే ఈ గీత జీవితం. ఒక సగటు అమ్మాయి జీవితంలో ఎవరు తనకు ప్రేరణ అనుకుందో అతనితోనే గొడవకు దిగాల్సి రావడం ఆమెకు ఎదురైన అతిపెద్ద సవాల్. న్యాయాన్ని గెలిపించడానికి ఆ అమ్మాయి పడే తపన, కొన్నిసార్లు ఆమె అనుభవించే సంఘర్షణ గీత ఎల్ఎల్బి సీరియల్ ని విభిన్నమైన సీరియల్ గా నిలబెట్టబోతుంది. మనకి బాగా పరిచయమైనట్టుగా మనం రోజు చూసే ఒక సగటు అమ్మాయిగా కనిపించిన ఆమె లోతైన పరిశీలన, అవగాహన, ఆమె పాత్ర చిత్రంలోని బలాలు స్టార్ మా అందించబోతున్న ఈ సరికొత్త కథ గీత ఎల్ఎల్బి ఇంటిల్లిపాదికి వినోదపరంగా, ఎమోషనల్ గాను దగ్గర కాబోతుంది. ఆమెలోని డైనమిజం ఆశ్చర్యపరుస్తుంది. ఆమె షార్ప్ రియాక్షన్స్ చూస్తే ముచ్చటేస్తుంది. గీత మాటలు వింటే అలా వింటూ ఉండాలి అనిపిస్తుంది. కోర్టులో ఆమె పట్టుకున్న పాయింట్ ని తలుచుకుంటే భలే తెలివైన అమ్మాయి అనిపిస్తుంది. ప్రతి ఇంట్లోనూ ఇలాంటి అమ్మాయి ఉండాలి అనుకునేలా అందరి మనసులో ఆకట్టుకుంటుంది గీత. తనకి ఎన్ని సమస్యలు వచ్చినా బంధాలు నిలబెట్టడానికే ఎప్పుడూ ఆమె ప్రయత్నం చేస్తుంది. ఆమెకి కేవలం లా మాత్రమే కాదు, సినిమాలన్నా చాలా ఇష్టం. ఎంత మక్కువ అంటే ఆమె సంభాషణల్లో సినిమాలు మాటలు వస్తూ ఉంటాయి. సినిమాల్లోని కొన్ని సంఘటనలను ఆమె గుర్తుపెట్టుకుని మరీ తన వృత్తిలో ఉపయోగిస్తూ ఉంటుంది. ఇలాంటి ఎన్నో గీత పాత్రని మరుపురానిదిగా మార్చనున్నాయి. డిసెంబర్ 2 నుంచి రాత్రి 9:30 తెలుగువారి అభిమాన ఛానల్ స్టార్ మాలో ఈ సీరియల్ ప్రారంభం కాబోతుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ సీరియల్ ప్రతి వారం అలరించబోతుంది. గీత అంటే ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయి కాదు, పక్కింటి అమ్మాయి. ఆ అమ్మాయి కథని చూడండి, మర్చిపోకండి. ప్రముఖ వ్యాపార సంస్థ సిద్ధార్థ ఫైన్ జ్యువెలరీస్ ఎక్స్క్లూజివ్ హాఫ్ శారీ అండ్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించింది. ఎగ్జిబిషన్ నవంబర్ 28న ప్రారంభం కాగా డిసెంబర్ 1 వరకు కొనసాగనుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఉండనుంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెంబర్ 10 వద్ద సిద్ధార్థ ఫైన్ జ్యువెలరీస్ ఉంది. ఆసక్తి గలవారు ఎక్స్క్లూజివ్ హాఫ్ శారీ అండ్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ మిస్ అవ్వకుండా సందర్శించండి. డిసెంబర్ 5న విడుదలయ్యే పుష్ప 2 ది రూల్స్ సినిమా కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. 6 భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్స్ స్టార్ట్ అవ్వగా రికార్డు స్థాయిలో టికెట్స్ బుక్ అవుతున్నాయి. అయితే ఇండియాలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మూవీ బుకింగ్స్ కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ నవంబర్ 30 మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇందులో తెలంగాణకు సంబంధించి మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఆంధ్రాలో టికెట్ రేట్స్ కి సంబంధించి ఇంకా చర్చలు పూర్తి కాలేకపోవడం, పుష్ప టీం అడుగుతున్న రేట్లను ఏపీ ప్రభుత్వం ఒప్పుకోకపోవడం దీనికి కారణమని తెలుస్తుంది. కాగా దీనిపై రేపు క్లారిటీ రానుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార, తమిళ అగ్ర కథానాయకుడు ధనుష్ల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే కోలీవుడ్ 2 గ్రూపులుగా విడిపోయి కొందరు నయన్కు సపోర్ట్ చేస్తూ ఉండగా మరికొందరు ధనుష్కి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఈ వివాదంకి సంబంధించి ప్రస్తుతం కోర్టులో కేసు విచారణ జరుగుతూ ఉండగా తాజాగా ధనుష్ని పరోక్షంగా ఉద్దేశిస్తూ మరో వివాదాస్పద పోస్టు పెట్టింది నయన్. కర్మ సిద్ధాంతాన్ని ఉద్దేశించి నయన్ పోస్టు పెడుతూ అబద్దాలతో పక్కవారి జీవితాన్ని నాశనం చేస్తే దానిని మీరు ఒక అప్పుగా తీసుకోండి, అప్పుడు అది ఏదో ఒక రోజు అప్పుతో సహా తిరిగి మీ దగ్గరకు వస్తుంది అంటూ రాసుకొచ్చింది. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ గా మారింది. తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. తమిళ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమా రాబోతూ ఉండగా ఈ మూవీలో మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్నట్లు వార్తలొచ్చాయి. అయితే మరోవైపు విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ పేరు కూడా తెరపైకొచ్చింది. అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ తాజాగా ఈ ప్రాజెక్టులో నటించేది ఎవరో లైకా ప్రకటించింది. జేసన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్ నటించబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. జేసన్ సంజయ్ 01 అనే వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి మోషన్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో సందీప్ హీరోగా నటిస్తూ ఉండగా థమన్ సంగీతం అందించబోతున్నాడు. తమిళంతో పాటు తెలుగులో ఈ సినిమా విడుదల కాబోతుంది. కాగా ఈ ప్రాజెక్టుపై మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడనున్నాయి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ.
Dress courtesy by KLM Fashion Mall.